బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది స్వాతి. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బాపట్ల జిల్లా బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మరాజు, బావుట చైర్మన్ రాజశేఖరబాబు, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్, ఆర్డీఓ మరియు జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ జిల్లాల పోలీస్ యంత్రాంగాన్ని ప్రశంసించారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను, జిల్లా కలెక్టర్ పనితీరుపై ప్రశంసించారు. श्रीमान सम्मान कार्ड आपका रजिस्टर के लिए आजराई श्रीमान। ఈనాటి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కుమార్ గారు, అదేవిధంగా మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి ఉమామహేశ్వర్ గారు ఐపీఎస్ వారు అందరూ పెరేడ్ సందర్శనకై బయలుదేరి ఉన్నారు. ఈనాటి ఈ పవిత్రత మధ్యలో ధైర్యంగా నిలబడ్డ రాణి లక్ష్మీబాయి వంటి వీరనాథులు, వీరి త్యాగాలు లేకపోతే ఈ త్రివర్ణ పతాకం ఈ రోజు గారి దృష్టిలో నేతృత్వంలో ఈ స్వప్నం యుద్ధఘోషగా మారింది. సరళమైనటువంటి మాటలతో నిదర్శనం మనం ఈ జెండాను ఎగరవేసే ప్రతిసారి దానికోసం ప్రాణాలను అర్పించు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారిన డగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రలో కంటింజెంట్ ఫస్ట్ అసిస్టెంట్ కమాండర్ గా ఏఆర్ఎస్ఐ బాబుబోలి గారు నాయకత్వం వహిస్తున్నారు. వీరు 2021 బ్యాచ్ అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా శ్రీ కె సుధాకర్ గారు ఆర్ఎస్ఐ బాపట్ల వారు నాయకత్వం వహిస్తున్నారు. అనేక పెరేడ్స్ కు పెరేడ్ కంటింజెంట్ కమాండర్ గా నాయకత్వం వహిస్తున్నారు. కంటింజెంట్ 2 అసిస్టెంట్ కమాండర్ గా శ్రీ వై పూర్ణచంద్రరావు ఏఆర్ఎస్ఐ బాపట్ల జిల్లా వారు నాయకత్వం వహిస్తున్నారు. వీరు పైగా రివార్డ్స్ పొంది ఉన్నారు. శక్తులపై నిరంతరం నిఘా కొరకు ముఖ్యమైన ప్రదేశాలను, కోడలలోనూ
నివాస మరియు వాణిజ్య సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకులకు భద్రత కోసం ఓడరేవు, రామాపురం, సూర్యలంక బీచ్ల్లో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జిల్లా అభివృద్ధి కోసం తగు సూచనలు మరియు సలహాలు అందిస్తున్న మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు మరియు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొల్లు పార్థసారథి గారికి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు మరియు ఇతర ప్రతినిధులకు నా కృతజ్ఞతలు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మన స్వతంత్ర సమర యోధులందరికీ నా నమస్సుమాంజలి. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమల్లో కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు అధికారులకు, వారి సిబ్బందికి, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి మరియు